ఒకరోజు ఉదయం యోషిక్రామ్ స్కూల్ వెళ్లే ముందు తన లంచ్ బాక్స్ తక్కువ నిండి ఉన్నట్టు గమనించాడు. అమ్మా, నా లంచ్ బాక్స్లో పెరుగు అన్నం తక్కువగా ఉన్నట్టు ఉంది అని ఆశ్చర్యంగా అడిగాడు. అమ్మ నవ్వుతూ, అది నేను ఫుల్గా పెట్టా, కాని ఎవరైనా మాయం చేశారా అని అడిగింది. అంతలో చిన్న చిన్న చేతులు వెనకాల దాచుకుని ఓ పిల్లిలా నడుస్తూ సహస్ర కనిపించింది. సహస్ర, నా లంచ్ బాక్స్ని తినేసావా అని యోషిక్రామ్ అనుమానంగా అడిగాడు. నేనేం తినలేదు అన్నయ్యా. నాన్న తిన్నాడేమో అంటూ అమాయకంగా కన్నులు పెద్దవిగా చేసి అంది సహస్ర. నాన్న ఏంట్రా స్కూల్ లంచ్ తింటాడు అంటూ యోషిక్రామ్ స్కూల్కి వెళ్ళిపోయాడు నవ్వుతూ. స్కూల్లో లంచ్ టైం అయ్యింది. యోషిక్రామ్ తన లంచ్ బాక్స్ తీసి చూడగానే షాక్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఖాళీ. అతను పక్కన ఉన్న క్లాస్మేట్ను అడిగాడు, నా లంచ్ బాక్స్లో ఇంత తక్కువ ఫుడ్ ఉంది. ఎవరో దొంగిలించారు. క్లాస్లోని పిల్లలు నవ్వారు. నీ ఇంట్లోనే ఓ చిన్న దొంగ ఉన్నట్టు ఉంది. యోషిక్రామ్కి ఒక్కసారిగా డౌట్ వచ్చేసింది. ఇది ఖచ్చితంగా సహస్ర పనే. సాయంత్రం ఇంటికి రాగానే, సహస్ర, నా లంచ్ బాక్స్కి ఏం జరిగింది అని సీరియస్గా అడిగాడు. సహస్ర క్షణమే చిన్న పిల్లిలాగా పరుగెత్తి బెడ్ క్రింద దాక్కుంది. అన్నయ్యా, నీ ఫుడ్ రుచి చూశాను అంతే అని అమాయకంగా అంది. ఇలా టేస్ట్ చేస్తే నాకు స్కూల్లో ఆకలిగా ఉంటుంది అని యోషిక్రామ్ కాళ్ళు గట్టిగా మోపాడు. అయ్యో, సారీ అన్నయ్యా. ఇక మీదట నీ లంచ్ ముందు నాకు ఓ స్పూన్ పెట్టిస్తే చాలు అని అంది సహస్ర. అంతే. నెక్స్ట్ రోజు నుంచి అమ్మ సహస్ర కోసం కూడా చిన్న డబ్బా లంచ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేసింది.